ఒక్కొక్క విద్యార్థిలో ఒక్కొక్క ప్రతిభ ఉంటుంది. ఈ ప్రతిభ వెలికి తీయాలంటే దీనికి ఒక ప్రదర్శన కావాలి, ఒక వేదిక కావాలి. అలాంటి వేదిక ఏర్పాటు చేసింది కాకతీయ విద్యా సంస్థలు. అసలు విద్యార్థుల్లో ఎలాంటి టాలెంట్ ఉంది, వాళ్ళు ఏ విధంగా ప్రదర్శిస్తున్నారు, వాళ్ళ ప్రదర్శన ఏ విధంగా ఉంటుంది, దాంట్లో ఎలాంటి అంశాలు ఉంటాయి, అసలు ఒక వ్యక్తికి ఎలాంటి ప్రతిభ ఉందని తెలవడానికి ఒక వేదిక ఏర్పాటు చేసిన తర్వాత ఆ వేదికలో చాలా రకాలైనటువంటి ఎక్విప్మెంట్స్, అంటే ఇప్పుడు నడుస్తుంది మొత్తం ఆధునిక ప్రపంచం. ఏ విద్యార్థి అయినా ఆధునికంగా తయారవుతున్నారు. ఎక్కడ చూసినా టెక్నాలజీ మారింది. ఏఐ ఇప్పుడు రంగంలో ఉంది. ప్రస్తుతం ఏఐ టెక్నాలజీని చాలా విరివిగా వాడుతున్నారు. ఇలాంటి ఉద్దేశంతో విద్యార్థులకు ఇప్పటి నుంచే సాంకేతికంగా వాళ్ళు చాలా అభివృద్ధి చెందడానికి ఇట్లాంటి ప్రదర్శనలు చాలా ఉపయోగపడతాయని చెప్పేసి చాలా మంది చర్చించుకుంటున్నారు. ఒకసారి చూద్దాం ఈ ప్రదర్శన ఎట్లా ఉంది, ఏ విధంగా ఆ విద్యార్థులు తమ ప్రదర్శనని ప్రదర్శిస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు, ఓవరాల్గా సంబంధించినటువంటి ఈ ప్రోగ్రామ్ ఎట్లా నడుస్తుంది అనే అంశం పైన లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఒక సరికొత్త హంగులతో ఏర్పాటు చేశారు. వందలాది మంది, వేలాది మంది ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నారు. చూద్దాం ఒకసారి. నిజామాబాద్లోని శ్రీరామ గార్డెన్లో పెద్ద మొత్తంలో ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు, ఎంట్రన్స్ రాగానే వందలాది మంది స్టూడెంట్స్ తమ నైపుణ్యాన్ని వెలికితీసే విధంగా ఒక సరికొత్త కార్యక్రమం అని చెప్పొచ్చు. గతంలో ఈ సైన్స్ ఫెయిర్ అని చెప్పేసి అలాంటి కార్యక్రమాలు ఉండేవి. ప్రస్తుతం మాత్రం సరికొత్త హంగులతో రోజులకు మారుతున్నాయి, కాలం మారుతుంది, ఆధునిక ప్రపంచం వైపు వెళ్తున్నారు స్టూడెంట్స్. చూడొచ్చు, ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క సాంకేతికని బయట పెడుతూ వాళ్ళ టాలెంట్ చూపిస్తున్నారంటే పరిస్థితి చూడొచ్చు. మరి మాట్లాడిన కొంతమంది స్టూడెంట్స్ తోటి ఏం తయారు చేశారు చిన్న, ఇదంతా ఏంది, ఎట్లా తయారు చేశారు దీన్ని? మినీ డ్రోన్ 3D ప్రింటర్. దీనికి కాంపోనెంట్స్ మేము యూజ్ చేసినట్లయితే డాష్పలర్ మోటార్ కంట్రోలర్స్ అండ్ BLDC మోటార్స్, ప్రొపెల్లర్స్ అండ్ పవర్ స్విచ్, స్ట్రాంగ్ డ్రోన్ అండ్ RGB lights, 4K HD cameras and RC transmitter and receiver. Is nothing but it will control the drone. How to work the device? By the RC transmitter and receiver. It uses to emergency in agriculture fields, like some animals will crashes or disturbs any plants and sugar cane like pesticides any. సరికొత్తగా మోడ్రన్ టెక్నాలజీ వాడుతున్నారు. చూడొచ్చు, ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క తమ నైపుణ్యాన్ని గ్రూప్ గా మొత్తం డిస్ప్లే చేస్తున్నారు. ఏంటి దీని స్పెషల్? This is our DIY smart AC. It uses a temperature sensor to detect heat and automatically turn on cooling system using fans and cooling module. It demonstrates how real air conditioners work using automatically. My title is a smart air cooling system using thermoelectric cooling kit petular model. My aim is a smart air conducting system model that automatically works control temperature using sensors, accurate and cooling module. My friend Ruday will continue. Sir, applications: portable cooling system, mini air conditioner, electronical cooling, dry cooling system, smart ventilation system. Advantages: it's eco-friendly. It means it is friendly to the atmosphere, eco-friendly, and it uses very low current. చూడొచ్చు, విద్యార్థులు తయారు చేసినటువంటి ఈ మిషన్ చెడు ఎయిర్ని తీసుకొని మంచి ఎయిర్ మనకి అందించే విధంగా ఏర్పాటు చేశారు. మనం ఇప్పుడు చూడొచ్చు, వేసవి కాలం వచ్చిందంటే ప్రత్యేకంగా మనము ఎయిర్ కండిషనర్లు కొనుక్కుంటాము. దాంట్లో ఎంతో కొంత హాని కలిగించేటువంటి ఎయిర్ ఉంటుంది. అట్లా కాకుండా ఈకో ఫ్రెండ్లీగా ఇలాంటి మిషన్స్ తయారు చేశామని విద్యార్థులు చెప్తున్నారు. చాలా మంచి పరిణామం అని చెప్పొచ్చు. 1, 2 కాదు, వందలాది ప్రాజెక్ట్స్ అయితే కాకతీయ స్టూడెంట్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు సైతం నిశ్చితంగా పరిశీలిస్తున్నారు విద్యార్థుల సృజనాత్మక ఏ విధంగా ఉందని, వాళ్ళ టాలెంట్ ని అబ్జర్వ్ చేద్దామని వచ్చినటువంటి పరిస్థితి. మాట్లాడదాం, ఎట్లా ఉంది, ఎట్లా అనిపిస్తుంది? ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క ప్రదర్శిస్తున్నారు వాళ్ళ టాలెంట్. ఓవరాల్ గా వాళ్ళకి ఎట్లా యూజ్ అవుతుందని భావిస్తున్నారు మీరు? చాలా బాగుంది. ఈ శ్రీరామ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ప్రోగ్రాము మన కాకతీయ స్కూల్ మేనేజ్మెంట్ వారు సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ టెక్ ఫెస్ట్ అని చెప్పారు. సో చూడడం జరిగింది. దీనిలో చాలా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సింపుల్గా హౌస్ థెఫ్ట్ లాంటివి కానీ, డిజిటల్ మెజర్మెంట్ కానీ, పెట్ కేర్ కానీ, ఇవే కాకుండా చాలా డిఫరెంట్స్. రానున్న కాలం ట్రెండ్కు అనుగుణంగా కనెక్ట్ విత్ బ్లూటూత్ సెన్సార్ సిస్టమ్తో ఎన్ని రకాలుగా చేయాలో చాలా ఉన్నాయి. ఎందుకంటే చదువు అనేది ఎవరైనా నేర్పుతారు. సో బుక్ అనేది సెల్ఫ్ వైపు ఉంటుంది. బట్ ఇలాంటి ప్రాక్టికల్స్ చేయడం వలన
స్టూడెంట్స్లో కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. ఆ స్టూడెంట్స్ కూడా ఒక టీమ్ లాగా ఏర్పడి వాళ్ళందరూ ఒక్కొక్క దాని గురించి చెప్పడము, వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకోవడము, ఆ టెక్నాలజీని వాళ్ళు నేర్పడం అనేది చాలా బాగా ఉంది. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని స్కూల్స్ కూడా చేస్తే బాగుంటుంది. ప్రజెంట్ అన్ని అపార్ట్మెంట్ టైప్ స్కూల్సే ఉన్నాయి. సో ఓన్లీ ఎడ్యుకేషన్ ఓన్లీ బుక్ అని ఉన్న క్రమంలో ఇది ఒక కొత్త క్రియేటివిటీ బాగుంటుంది. ఇలాంటి ఇన్నోవేషన్ కార్యక్రమం చేస్తే పిల్లలకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో పాటు వాళ్ళకు నేర్చుకునేది ఏంటిది, సో ప్రాక్టికల్గా చూసినట్టు ఉంటుంది. ఎక్సలెంట్ ప్రోగ్రామ్. ఆధునిక ప్రపంచం వైపే మొత్తం అంతా ఎదురు చూస్తున్నారు. రాబోయే కాలం ఏఐ టెక్నాలజీ ఇప్పటికే వచ్చేసింది. గతంలో ఉన్న విద్యా సంస్థల విద్య నేర్చుకునే విధానం వేరు, ప్రస్తుతం నేర్చుకున్నటువంటి విద్యా విధానం వేరు. ఓవరాల్గా ఎట్లా అంటే భవిష్యత్తులో ఇంకా ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడే ఇట్లా ఉందంటే భవిష్యత్తులో దీన్ని ఎలా విద్యార్థులు అందుకునే ప్రయత్నం చేస్తారు, ఎలా ఉండబోతుంది ఇది? రానున్న కాలంలో ఏఐ అనేది చాలా అప్డేట్ అవుతుంది. ఒక మనిషి లేకున్నా కూడా ఆ ప్లేస్లో మరొక మనిషి ఆ మనిషిలాగా వచ్చి క్లాసులు చెప్పే ఈవెన్ టీచర్ కానీ లెక్చరర్స్ కానీ వాళ్ళు లేకున్నా కూడా రియల్గా లేకున్నా కూడా వాళ్ళ రూపం వచ్చి ఇక్కడ మన క్లాసులు చెప్పే దానికి మనం వెళ్తుంటాము. అదేవిధంగా హైలీ టెక్నాలజీ ఉంటుంది. మనం ఎక్కడ ఉన్నా కూడా మనకు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది, మన ఇంట్లో ఏం జరుగుతుంది అనేది, మన స్కూల్లో ఏం జరుగుతుంది అనేది ప్రతిదీ కూడా ఏఐ ద్వారా లైవ్గా చూడడం కూడా చూసుకోవాల్సిన కాలం అవుతుంది. కాబట్టి ఈ ఏఐ సిస్టమ్ అనేది ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందే. ఈ ట్రెండ్కు మనం అలవాటు పడాల్సిందే. అలవాటు పడలేము అంటే మనం వెనుకబడిపోతుంది తప్ప సొసైటీలో మనకు ఏం చేయలేము. కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా వీటికి అలవాటు పడేలా ఈ స్కూల్ మేనేజ్మెంట్స్ కంపల్సరీ ఇలాంటి ప్రాక్టికల్ ప్రోగ్రామ్ చేయాల్సి ఉంటుంది. ఓవరాల్గా విద్యార్థుల ప్రదర్శన చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. పోటీతత్వం అనేది కనబడుతుంది స్టూడెంట్స్లో. ఒకరికంటే ఒకరు నా ప్లానెట్ చాలా ఒక పోటీతత్వం నేర్పుతున్నారు. ఫ్రెండ్లీ పోటీతత్వం అన్నట్టుగా, అంతే. చాలా బాగుంది. విద్యార్థుల టాలెంట్ చాలా ఇంట్రెస్ట్గా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఒక్కసారి ఈ డివైస్ గురించి ఒకసారి చూద్దాం. ఇది లేటెస్ట్ టెక్నాలజీ అట. ఇప్పుడు చాలా మట్టుకు భూకంపాలు అంటే ఎప్పుడు వస్తాయో, ప్రకృతి ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. కాబట్టి అనుకోకుండా భూకంపాలు సంభవించినప్పుడు ఈ టెక్నాలజీ కొత్త ఇళ్ళకు చాలా ఉపయోగపడుతుందని చెప్పి విద్యార్థులు చెప్తున్నారు. అసలు ఎట్లా ఉపయోగపడుతుందో ఒకసారి మాట్లాడదాం. ఎట్లా ఉపయోగపడుతుంది ఈ టెక్నాలజీ? కొత్త బిల్డింగ్స్కి ఎట్లా యూజ్ అవుతుంది? There is an earthquake, it will help from falling down, from destroying it. It will shake, but it will not destroy the building. We should be alert. While it was shaking, it will do a sound. We should be alert and we should come out. But the building will be not destroyed. It will not damage the building. Sir, so we will use this in the Japan technology. It will be coming in the before technologies, in the future technology. So it will be a signal which in the Japan, which we will be getting down out of it to control ourselves and save ourselves. So it will be used in the before, and it is used in Japan for the buildings. Should not fall down. If the earthquakes come too, it will be getting shake, but it will not fall. If we should be alert and if it's shaking, we have to come down. It will be shaking also, the building will be not destroyed. Thank you. What is your project name? It's ball balancing system. It will balance the houses. Ball పెట్టినాం కానీ అది హౌస్ పెట్టాలి. సో ఇది మా ప్రాజెక్ట్, బాల్ బ్యాలెన్సింగ్ సిస్టమ్. ఇలాంటి ప్రాజెక్ట్ చూస్తే ముఖ్యంగా ఏ పిల్లలైనా కొత్త పని మొదలు పెట్టినప్పుడు కావచ్చు, వాళ్ళ లోపల క్రియేటివిటీ చాలా బాగుంది అని చెప్పేసి చాలా మంది డిస్కస్ చేస్తారు. ముఖ్యంగా పేరెంట్స్ వాళ్ళ పిల్లలు కావచ్చు, ఈ ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో దీన్ని చూస్తే ఏమనుకుంటున్నారో వాళ్ళ ఫీలింగ్స్ తెలుసుకుందాం. ఎట్లా అనిపిస్తుంది? ఓవరాల్గా చాలా పెద్ద మొత్తంలో పెట్టినట్టున్నారు. పిల్లలు ఒక్కొక్క ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? నమస్కారం అండి. మా బాబు కాకతీయ స్కూల్లో యమున క్యాంపస్లో టాటాలో 7th క్లాస్ చదువుతున్నాడు. ఇది పిల్లల్లో ఇన్నోవేషన్ డెవలప్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి ఈ యొక్క ప్రోగ్రామ్ చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఇక్కడ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి కొత్త ప్రాజెక్ట్స్ కానీ, వాళ్ళ లోపల ఉన్నటువంటి ఇన్నోవేషన్ ఐడియాస్ కానీ వీటిని ఎంకరేజ్ చేయడం వల్ల ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు ఇంజనీరింగ్ సైడ్ ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేస్తారని చెప్పేసి మాకు సంతోషం కలుగుతుంది. ఇటువంటి ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలానే పిల్లలకు ఇటువంటి ఇక్కడికి వచ్చి పిల్లలందరినీ గమనిస్తే వీళ్ళలో ఉన్న ఉత్సాహాన్ని మేము చూసి చాలా సంతోషం అనిపిస్తుంది. మాకు మంచి ప్రోగ్రామ్ అండి ఇది. ఇలాంటి ఫ్యూచర్లో కూడా చేస్తే ఇంకా బాగుంటుంది. మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? చాలా బాగుంది. పిల్లలకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఇది. చిన్న పిల్లలకి ప్రెసెంట్ స్టడీ అంతా ఏఐతో నడుస్తుంది కదా, దీన్ని ఉపయోగించుకుంటే వాళ్ళకు చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది.
చేయాలన్న ఆసక్తి కూడా కలుగుతుంది. ఇలాంటి ప్రాజెక్ట్ చేయడానికి పిల్లలు ఉత్సాహం చూపిస్తారా? చూపిస్తారండి, లైవ్ ఎక్స్పీరియన్స్ కదా, చేయాలని ఇంకా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఓవరాల్ గా ఇట్లాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడము, ఈ విద్యా సంస్థలు ఇట్లాంటి పిల్లలను ఎడ్యుకేట్ చేసి ఈ విధంగా టెక్నాలజీ వైపు మళ్లించడాన్ని ఎలా చూస్తారో, ఎట్లా అనిపిస్తుంది? అంటే పిల్లలకి పుస్తకాలతో ఉన్న విద్య కన్నా ఇలాంటి లైవ్ ఎక్స్పీరియన్స్ ఉండే విద్య చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దానివల్ల వాళ్ళ మైండ్ అనేది డెవలప్మెంట్ అవుతుంది, వాళ్ళ స్టడీ కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. విద్యార్థులు సరికొత్త రోబోటిక్ తయారు చేశారు, మాట్లాడదాం. ఏంటి ఆ రోబోటిక్ స్పెషల్ ఏంటి, దాని పేరు ఏంటి, అసలు ఎట్లా వర్క్ చేస్తుంది? It is a humanoid robot. It is designed to walk and act like a human. It has a microcontroller, sensor, IMU sensor, and etc. The microcontroller acts as the brain to the robot, and the servo motor acts as a muscles to it. It is very useful in future because it can even teach the students. It can teach the students, it can clarify the doubts, and it can even answer the questions we ask. It is very useful for the disabled and people who cannot work for themselves. We can give a voice command to bring, for example, to bring a water bottle. It can just give us in just seconds. So it is very useful. It can be a teacher in future. దీనికి ముందే ఈ విధంగా రెస్పాండ్ కావడానికి దానికి ముందే అలర్ట్ గా కొన్ని తయారు చేస్తారా? అట్లా ఇది ఈ విధంగా స్పందించాలి, ఈ మాటలకు ఇట్లా పనిచేస్తుంది అని చెప్పి దాంట్లో ముందే చెప్తారు? No, its answer depend on how we ask and what questions we ask. If we ask different question, it gives different answer. If we ask the same question repeatedly, it will give different answers. ఒకటే క్వశ్చన్ ఎన్నిసార్లు అడిగినా కూడా డిఫరెంట్ ఆన్సర్స్ ఇస్తుంది సేమ్ కంటెంట్ తో. క్వశ్చన్స్ అడిగినా కూడా అది వేరేలాగా స్పందించడం ఎట్లా? ముందే దీంట్లో ఆ విధమైన It is connected to some Google and it is AI. As we know, AI knows everything. It may be some mistakes, but it is very intelligent. In conclusion, we can say that a humanoid robot demonstrates how robotics can replicate human intelligence and movement. స్టూడెంట్స్ దగ్గర 1-2 కాదు, చాలా రకాలైనటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మనం ఒక ప్రాజెక్ట్ ని చూద్దాం. టెలిగ్రామ్ బేస్డ్ హోమ్ ఆటోమేషన్ అని. ఇది ఒక కొత్త ఇల్లు ఎవరైనా కట్టుకుంటే కనుక సెన్సార్ తోటి వర్క్ చేసే విధంగా లైట్ కావచ్చు, ఫ్యాన్ కావచ్చు, మిగతా పరికరాలన్నీ సెన్సార్ బేస్డ్ గా పనిచేస్తాయి. అంటే ఎవరో వచ్చి బటన్ వేస్తేనే పవర్ వచ్చే విధంగా కాదు, ఆటోమేటిక్ గా మనిషి వెళ్ళగానే ఆ లైట్స్ వచ్చే విధంగా రూపొందించినటువంటి ఒక ప్రాజెక్ట్ ఎట్లా తయారు చేస్తారో మాట్లాడదాం స్టూడెంట్స్ తోటి. Good afternoon, sir and ma'am. My name is Akira Karthikaya. I'm studying in 8th standard in Kakatiya Olympiad School in Yamuna campus. Our project is Telegram based home automation. Sir, suppose you are watching TV. You want to turn on light or fan. You have to go up to switches and you have to turn on light or fan. By this process, we can control house by smart. Suppose I will see. There is a fan on by the exhauster, and here exhauster also on. ఇప్పుడు ఈ పిల్లలు తయారు చేసినటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయో, ఈ ప్రాజెక్ట్స్ అంతా ఎట్లా యూజ్ అవుతున్నాయి, వాళ్ళ ఎట్లా నేర్చుకుంటున్నారు ఇవన్నీ? Good afternoon. Welcome to our Tetronica 2026. We KOS organized this Tetronica and overall 3 campuses are participating. YC, SN as well as KOS I-20. Students were like, they have prepared a lot. So this is technical. Means along with the regular subject, we push our students the technical side also. Like this is total digitized education, like robotics. The future studies are like based on these robots and all that. From now itself, we are assigning them how to assign that LEDs, what is the display, what are the components they have to use, so how the robots will work, everything. From the first class, they are learning all these things. So when they grow up, they will become far better in this particular robot subject, which is our future generation subjects. Based on the basics they are having, they'll be perfect in that. Like coming to some of the projects, I can say this is the car racing using Arduino. Arduino is that device which is like they are learning how to connect the components and all that. If I can take some examples like how to connect LEDs, how to connect the jumping wires,
such type of things they are learning from the childhood itself. Even some more projects like LED stack game. So one more project is like soccer boat. So this is a robot which will use to play the soccer. Using the robots, they will play the soccer. So what are the components they are using? Even our childs, everyone, those who are participating in this project, they are that confident that can explain the components and how they are connected, the circuit connections, everything. So we are giving such a education for the future generation, for future. So that's what I want to say, and thank you. పిల్లలు ఇక్కడ చదువుతున్నారని వాళ్ళు ఎట్లా ప్రాజెక్ట్ చేశారని వచ్చారా, ఎట్లా విజిటింగ్ వచ్చారా? మా పిల్లలు చదువుతున్నారు. సెకండ్ క్లాస్ పాప, థర్డ్ క్లాస్ అబ్బాయి, సెవెంత్ క్లాస్ పాప. వీళ్ళు చేసే ప్రయోగాల వల్ల ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని చెప్పి చూడడానికి వచ్చాము. ఎట్లా అనిపిస్తుంది ఆ ప్రాజెక్ట్ చూడడం కావచ్చు? ఇంత చిన్న చిన్న పిల్లలే అద్భుతంగా వాళ్ళ ప్రాజెక్ట్ చూస్తే వాళ్ళు అసలు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇట్లాంటి ప్రాజెక్ట్ చేయరేమో అన్నట్టుగా అనిపిస్తా ఉన్నాయి. ఇవన్నీ ప్రాజెక్ట్ చూస్తే ఒక పేరెంట్గా మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇటువంటి ప్రాజెక్ట్ చూడడం వల్ల నాకు వాళ్ళ ఫ్యూచర్లో ఇబ్బంది లేదు, ఇంకా మనం చూసే అవసరం లేదు, వాళ్ళకు వెనకబాటు మనం వేసే అవసరం, ఇంకా ముందుకు వెళ్ళాలి అన్న ప్రయత్నంలోనే ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి మాకు అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఫర్దర్లో ఇంకా మంచి ప్రాజెక్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు హనుమాన్ సింగ్. నేను దయాకర్ సింగ్ అండ్ ఆనంద్ సింగ్ వాళ్ళ ఫాదర్ని. ఏదైతే ఇప్పుడు ఈ కాకతీయ వాళ్ళు టెక్ట్రోనికా ప్రోగ్రామ్ కండక్ట్ చేశారో చాలా బాగా అనిపించింది. 2 days ప్రోగ్రామ్, అసలు చాలా రకాల ప్రాజెక్ట్ వర్క్స్ మేము విజిట్ చేశాము. డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వర్క్స్ చిన్నపిల్లల యొక్క నాలెడ్జ్ను వెలికి తీయడం కోసం ఇది ఒక మంచి అవకాశము. ఇది అందరు పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. అంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పిల్లలకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడే కాదు, వీళ్ళకు ఫ్యూచర్లో ఇంకా ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా యూజ్ అవుతాయని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్త రకమైన వెహికల్స్ కనిపిస్తున్నాయి. ఆ వెహికల్స్ ఎట్లా తయారు చేస్తారో మాట్లాడారు. చిన్నపిల్లలు ఉన్నారు. ఏంటి, ఏం వెహికల్స్ ఇవి, ఎట్లా తయారు చేశారు వీటిని? Vehicles using by Goma blocks. These Goma blocks are evolved from Japanese temple construction. These blocks are used for making models of vehicles and robots. These blocks are interlocked without glue via tagged tail joints to create structural and functional wheels with center axles that rotate smoothly. These blocks will assemble into realistic vehicles and vehicles. ఏ కాన్సెప్ట్ తో పనిచేస్తుంది? బ్యాటరీతో పనిచేస్తుందా, ఎట్లా వర్క్ చేస్తుంది? ఇది బ్యాటరీతోనే వర్క్ చేస్తుంది సార్. ఏ విధంగా అంటే మనం చూపిస్తున్నారు చూడండి. పిల్లలు ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. వాళ్ళు ఏదైతే చేశారో అది చెప్పడానికి కూడా చాలా స్పష్టంగా ఒక్కొక్క స్టూడెంట్ ఎట్లా 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 నడుస్తుంది ఇది? సార్ ఇట్లా ప్రెస్ చేస్తే ముందకి పోతుంది, ఇట్లా ప్రెస్ చేస్తే బ్యాక్ పోతుంది. ఎట్లా అంటే ఏ కాన్సెప్ట్ బ్యాటరీతోనే నడుస్తుందా ఇదంతా? yes sir. ఇది ఫ్రంట్ టు బ్యాక్ ఏ విధంగా మూవ్మెంట్ అవుతుంది మరి? సెన్సార్స్ వాడతారా దీంట్లో? yes sir. మోటార్స్ ఇంకా బ్యాటరీస్, సెంటర్స్ అండ్ బ్యాటరీస్ ని వాడతాం దీన్ని చేయడానికి. ఎలా తయారు చేస్తారు ఇది? సార్ మేమే తయారు చేస్తాం. ఎట్లా తయారు చేస్తారు? ఇంత చిన్న ఏజ్ లో దీన్ని ఎట్లా తయారు చేస్తారు? సార్ ఈ పేపర్ లో చూసుకుంటూ చేసినాం సార్. దీంట్లో ఇప్పుడు సెన్సార్ ఎట్లా మీరు దీంట్లో పెట్టారు మరి? ఇట్లా చూపిస్తారు ఎట్లా పెట్టాలో స్టెప్ బై స్టెప్. ఎంత చూసుకొని మీరు ఓన్ గా తయారు చేశారా? yes sir. కొంచెం రోబోటిక్స్ సార్ కూడా హెల్ప్ చేశారు. ఎవరు అంటే రోబోటిక్స్ లో ఇవన్నీ మీకు నేర్పిస్తారా? అవును సార్. ఏంటి క్లాస్ డైలీ ఉంటుందా? లేదు సార్, 2 times. వీక్లీ ట్వైస్ నేర్చుకొని ఇట్లాంటి క్రియేట్ చేస్తారా? yes sir. చదువు బాగా అనిపిస్తుందా? ఇట్లాంటి ఆటలు ఇట్లా ఏదైనా క్రియేటివ్ గా ఆలోచించడం, క్రియేటివ్ గా తయారు చేయడం ఇది బాగా అనిపిస్తుందా? సార్ ఇదే బాగుంటది. చదువు ఎట్లా అనిపిస్తుంది మరి? సార్ చదువు కూడా బాగానే అనిపిస్తుంది. ఇప్పుడు పిల్లలు చదువు కంటే కూడా ఇట్లాంటి రోబోటిక్స్ కావచ్చు, ఏదైనా ప్రాజెక్ట్ చేయాలంటే చాలా ఆసక్తిగా క్రియేటివ్ చేసే పద్ధతి ఏదైతే ఉంటుందో దాన్ని చాలా ఆసక్తిగా చేస్తారు. ఎందుకంటే చదువులు అనేటివి రొటీన్ గా ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. కానీ ఇట్లాంటి ఏమన్నా తయారు చేసే పరికరాలు కావచ్చు, దీంట్లో ఒక ఐకమత్యం ఉంటుంది, ఒక టీమ్ ఎఫర్ట్ తోటి ఇట్లాంటి పని చేస్తుంది. కాబట్టి
చాలా యాక్టివ్గా కూడా ఇట్లాంటి ప్రాజెక్ట్ చేయడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా చదువులు చదవడానికి ఇట్లాంటి ప్రాజెక్టులు మరింత ఉపయోగపడతాయి. వాళ్ళ సేద తీరినట్టుగా ఒక రిలాక్సేషన్ ఇట్లాంటి ప్రాజెక్టులో కనిపిస్తూ ఉంది. ఆ విధంగా మైండ్ కూడా చాలా షార్ప్గా పనిచేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఏదైనా ఒకటి తయారు చేయాలంటే దానికి చాలా మొత్తం అన్ని రకాలుగా ప్రిపరేషన్ కావాలి. మరి అట్లాంటి ప్రిపరేషన్ కావాలంటే మైండ్ చాలా షార్ప్గా ఉండాలి. మరి చదువు ఎంత ఇంపార్టెంటో ఇట్లాంటి గేమ్స్ కూడా అదే విధంగా ఇంపార్టెంట్ అని కాకతీయ విద్యా సంస్థలు సైతం పిల్లలకు రోబోటిక్స్ క్లాస్ని కండక్ట్ చేసి ఇట్లాంటి మొత్తం తర్ఫీదుని ఇవ్వడము, శిక్షణ ఇస్తూ పిల్లల్ని ఈ విధంగా కృషి చేయడం చాలా బాగుందని చెప్పి ఒకవైపు పిల్లలు చెప్తున్నారు. పిల్లల పేరెంట్స్ సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిగా చెప్పొచ్చు. మనం ఇప్పుడు చూసేది అగ్రికల్చర్ రంగానికి ఒక ప్రాజెక్ట్ చేశారు. ఆ ప్రాజెక్ట్ ఎట్లా ఉపయోగపడుతుందో ఒకసారి మనం నార్మల్గా చూద్దాము. ఇది ఒక రైతు పండించే పొలం అనుకుంటే ఇక్కడ కొన్ని విత్తనాలు వేస్తారు. అంటే ఏదైనా ధాన్యం పంటలు పండించడానికి మొదటగా ఏదైతే ధాన్యం వేస్తారో ఈ ధాన్యం మొలకెత్తినటువంటి సిచ్యువేషన్. ఈ మొలకెత్తినప్పుడు చాలా మటుకు పక్షులు వీటి తినడానికి వస్తాయి. తింటే అక్కడ రైతు ఏదైతే మొలకలు మొత్తం తినేస్తే ఆ రైతు మొత్తం ఆ మొలకలు వెళ్ళిపోతాయి. ఆ పంట చేతికి రాకుండా పోతుంది. చాలా మటుకు నష్టం వాటిల్తుంది. పెరిగిన తర్వాత అయినా సరే పక్షులు చాలా వాలినటువంటి పరిస్థితి ఉంది. ఒక జొన్నలు కావచ్చు, ఇతర పంటల పైన పక్షులు వాలినప్పుడు ఎట్లా ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేయాలని ఒక టెక్నిక్ విద్యార్థులు ఒక టెక్నిక్ పద్ధతిలో ఈ ప్రాజెక్ట్ తయారు చేసినటువంటి పరిస్థితి. ఎట్లా ఎట్లా క్రియేట్ చేశారు, ఏంటి ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? It is useful in automatic irrigation and crop protection. And this project presents a smart agriculture system that monitors soil moisture, temperature and humidity while also protecting the crops from birds and cattle. When the soil is dry, the automatic irrigation system activates a water pump using a relay module. This all information is displayed on one display called LCD display. How to work the project? So like soil moisture sensor, it detects soil. When it is dry, it sends a signal to the relay module. So it sends a signal to water pump. Like it works, it sends a signal. It is automatic irrigation. It actually detects cattle near the field and detects birds. It also measures temperature and humidity with DHT level. It displays all the information in this LCD display. బజర్ సౌండ్ అంటే పక్షులు తినడానికి వచ్చినప్పుడు బజర్ సౌండ్ వస్తుందా? Yes. When the birds come, it detects Arduino. So if we keep any hand or bird in 20 centimeters, it produces a sound. Let me show some example. So and when cattle goes in, it is trying to go out, it makes a sound. ఇక్కడ ప్రెస్ అయినప్పుడు ఆ బజర్ సౌండ్ వస్తుందా? Yes. పక్షులు భయపడతాయి. ఒక ఇండికేషన్ వచ్చినప్పుడు పక్షులు ఎగిరిపోతాయి, తినకుండా ఉంటాయి. Yes, and the farmer gets alert. పిల్లలు చెప్తుంది ఏంటంటే ఏదైనా బజర్ సౌండ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పక్షులను మనం చాలా పొలాల్లో చూస్తుంటాము. కొన్ని బాటిల్స్ వేలాడదీశారు. అలాంటి సౌండ్ ఒక బాటిల్ ఇంకో బాటిల్ టచ్ అయినప్పుడు ఒక సౌండ్ వస్తుంది. అట్లాంటి సౌండ్ వస్తే ఎవరో ఉన్నారు వ్యక్తులు అని చెప్పి ఆ బర్డ్స్ అక్కడికి రాకుండా ఉంటారు. ఇలాంటి టెక్నాలజీ చాలా మట్టుకు రైతులకు యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. పిల్లలు చాలా అద్భుతంగా అంటే ఒక ప్రాజెక్ట్కి ఇంకొక ప్రాజెక్టు మధ్య చాలా వ్యత్యాసం కనిపించినప్పటికీ ప్రాజెక్ట్ ఫ్యూచర్లో అందరికీ ఉపయోగపడే విధంగా ఇట్లాంటి ప్రాజెక్ట్స్ తయారు చేసినటువంటి పరిస్థితిగా చూడొచ్చు. సోలార్ సిస్టమ్ ప్రాజెక్ట్ ఒకసారి మాట్లాడదాం. వాట్ ఈస్ దిస్ ద ప్రాజెక్ట్? Good afternoon, sir. Everyone, my name is Hitika. I am studying in 3rd grade KSI 20. Our project name is 3D pen home decor. We can make different decorative models by using 3D pen. Examples: bike, toys, etc. Working principles of 3D pen. 3D pen heats up to 200 degrees. The melted filament released and form a structure. It cools quickly and form a model. It is lightweight structure and smooth structure. Applications of 3D pen home decor. This project can be used in home decoration like flower vases, toys,
Anvika. I'm studying in 3rd grade in KYS I-20. Advantages of home decor. No electricity required. Smooth motion. Lightweight and customizable. Artist and functional design. Thank you for visiting our ఏంటంటే ఇట్లా ఈ పెన్ తోటే ఇది ఎంత అద్భుతంగా తయారు చేస్తారా? ఎవరు దీని ట్రైనింగ్ ఎవరు ఇస్తారు? Sir, robotic వాళ్ళు ఇస్తారు సార్ ఇలాంటి ట్రైనింగ్. Yes, they will teach. They have a separate class for robotics and the robotic team will teach them how to do this 3D arts. దీంట్లో నుంచి వచ్చే ఏదైతే మెటీరియల్ ఉంటుందో ఇవన్నీ దాంతో తయారు చేస్తారు. Yes sir, they have the filament of different colors. They use the filament to do such kind of items. And they are helpful for project works as well as for home decors. రియల్గా ఈ ఈ మన నిజామాబాద్ డిస్టిక్లో ఇలాంటి స్కూల్లో ఈ ఆర్గనైజేషన్స్ చేయడం చాలా అద్భుతమైన విషయము. పిల్లలకు కూడా చిన్న వయసులోనే రోబోటిక్స్ సంబంధించి నేర్చుకోవడానికి మంచి అవకాశాన్ని ఇస్తున్నారు. కేవలం I-20 వాళ్ళకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొత్తం ఈ టెక్నానికా అనే ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా తయారు చేశారు, పిల్లలు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళకి యూజ్ అవుతుంది, ఇట్లాంటి అంశాలపైన కాకతీయ డైరెక్టర్ రామోజీ గారు ఉన్నారు, మాట్లాడదాం. ఎంతమంది అంటే చాలా మటుకు చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు. ఎక్కడ వెళ్ళినా కూడా పిల్లలు నవ్వుతూ ఇట్లా చేశాము, ఇంత కష్టపడి చేశాము, చాలా రెస్పాన్స్ మంచిగా వస్తుంది అని చాలా విషయాలు చెప్తున్నారు. ఎట్లా ఇదంతా ఎట్లా సాధ్యమైంది, ఓవరాల్గా ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? ఓవరాల్గా ఒకళ్ళు ఇద్దరు ఒక ముగ్గురు ఇలా కాకుండా క్లాస్లో 40 మంది ఉంటే 40 మంది ఏదో ఒక ప్రాజెక్ట్లో ఉండడము అనేది కంపల్సరీ. ఎందుకు అంటే మేము సైన్స్ని కానీ రోబోటిక్స్ని కానీ వీటిని కానీ సపరేట్గా చూడం. సో ఇట్ ఈస్ నాట్ సంథింగ్ లైక్ ఇవాళ ఫెస్ట్ ఉంది కదా ఒక 3 రోజులు ప్రిపేర్ అయ్యారా, 3 రోజులు ప్రిపేర్ అయిన తర్వాత పెట్టేశారా అన్నట్టు కాకుండా వీ హ్యావ్ రోబోటిక్స్ పీరియడ్ రైట్ ఫ్రమ్ class 1 to class 10th. Every week we have 3 periods which is 1 theory and 2 ప్రాక్టికల్ వచ్చేసేసరికి 80 minutes ల్యాబ్ సెషన్ ఉంటుంది ఎవ్రీ వీక్. చిన్న 3D ప్రింటింగ్ నుంచి స్టార్ట్ చేసి మీరు ఆల్రెడీ టెక్ట్రానికాలో చూసి ఉంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తూ హ్యాండ్స్ని ట్రాక్ చేయడం కానీ, మనిషిని ట్రాక్ చేస్తూ తనతో కలిసిన మిలిటరీ రోబోట్స్ని క్రియేట్ చేయడం కానీ, హ్యాండ్స్ని ట్రాక్ చేస్తూ మ్యూట్ అండ్ డెఫ్ వాళ్ళకి సైన్ లాంగ్వేజ్ క్రియేట్ చేయడం కానీ, వాటిని యూజ్ చేసుకొని వాయిసెస్ రావడం కానీ. సో ఒక నార్మల్ లెగో బ్లాక్స్ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ బీటెక్ పిల్లలు చేసే ఏఐ అండ్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ కూడా పిల్లలు చేయడం అనేది దట్ ఈస్ అ వెరీ హ్యాపీ థింగ్ ఫర్ అస్, బికాస్ we don't want to be a school which will create students who will be followers of someone. We want a school to be the students which will be created to be leaders and which will lead the country forward through education. So next వచ్చే జనరేషన్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ రోబోటిక్స్ కానీ వీటి మీదనే 70% టెక్నాలజీ ఏ కంట్రీ దగ్గర అయితే తన స్వశక్తితో ఉంటుందో అదే కంట్రీ ప్రపంచంలో ముందుకెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దానికి సంబంధించినంత వరకు చిన్నప్పటి నుంచే స్కూల్ లెవెల్ నుంచి ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఇవాళ చూస్తున్న ప్రతి ప్రాజెక్ట్ అంటే దీంట్లో చాలా వరకు ఏఐకి వీటికి సంబంధించిన ప్రాజెక్ట్స్ అయితే పిల్లలు ఆల్మోస్ట్ ఆల్ 1-2 years నుంచి నేర్చుకుంటున్నారు. లాస్ట్ 1 month నుంచి చాలా సండేస్ నైట్ అవుట్ చేసిన పిల్లలు కూడా ఉన్నారు దీంట్లో ఆ ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడానికి. ఎందుకంటే మీకు అప్లికేషన్ ఎంత సింపుల్గా కనిపిస్తున్నా దాని వెనకాల ఉన్న ఎలక్ట్రానిక్స్ కానీ, వైరింగ్స్ కానీ, కోడింగ్ కానీ, ఇట్ ఈస్ నాట్ సచ్ అన్ ఈజీ జాబ్ ఫర్ ఎ స్కూల్ లెవెల్ కిడ్స్ టు డూ. బట్ దాన్ని క్రాక్ చేసినందుకు వీఆర్ హ్యాపీ విత్ అవర్ KOS రోబోటిక్స్ టీమ్ అండ్ అవర్ KOS స్టాఫ్, అవర్ KOS స్టూడెంట్స్ అండ్ ఎవ్రీవన్. పిల్లలకి ఈ రోబోటిక్ అనేది ఒక లెసన్గా చేసి చెప్తారా? ఏ కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి ఇవన్నీ ఇప్పటి నుంచే ఒక టీచర్ ఉండి ఇట్లాంటి అన్ని చూసుకుంటారా? ఏ విధంగా వీళ్ళకు ఇంప్లిమెంట్ అవుతుంది ఇట్లాంటి? సో బేసిక్లీ రోబోటిక్స్ ఇవన్నీ ఏంటి అంటే దీన్ని అడిషనల్ సబ్జెక్ట్ లాగా కాకుండా కోర్ సబ్జెక్ట్ లాగా దీన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. అంటే ఏంటి అంటే మ్యాథ్స్ ఎలాంటి కోర్ సబ్జెక్టో, సైన్స్ ఎలాంటి కోర్ సబ్జెక్టో అలానే రోబోటిక్స్ ఇక్కడ టీచర్స్తో కాకుండా నేషనల్ లెవెల్ సర్టిఫైడ్ టీచర్స్తోని ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ సాఫ్ట్వేర్ జాబ్స్ చేసిన వాళ్ళతోని ఎలక్ట్రానిక్స్లో కానీ దీంట్లో పనిచేసిన టీచర్స్ని సపరేట్గా పిలిపించి రోబోటిక్స్ అని ఒక సపరేట్ డిపార్ట్మెంట్నే క్రియేట్ చేసాం. విత్ ఈచ్ క్యాంపసెస్ ఆర్ అరౌండ్ 2 to 3 labs వేర్ దెర్ ఆర్ 3D ప్రింటర్స్, లేజర్ ఎంగ్రేవర్స్, చిన్న మైన్యూట్ వైర్ దగ్గర నుంచి బిగ్గెస్ట్ టు బిగ్గెస్ట్ ఎక్విప్మెంట్ దాకా పిల్లలందరికీ ఫ్రీగా ఇచ్చేసి వాళ్ళనే క్రియేట్ చేసుకోమని చెప్పాం. సో ఇవాళ వీళ్ళు క్రియేట్ చేసిన ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కూడా వాళ్ళ ల్యాబ్లో నుంచి ఉన్న ఎక్విప్మెంటే తప్ప బయట నుంచి ఉన్న ఎక్విప్మెంట్ కాదు. సో దాన్ని ఒక షో సబ్జెక్ట్ లాగా కాకుండా ఒక స్టూడెంట్ డెవలప్మెంటెడ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ లాగా దాన్ని క్రియేట్ చేసి ఒక కోర్ సబ్జెక్ట్ లానే ట్రీట్ చేయడం జరుగుతుంది వాళ్ళకి. ఈ ప్రాజెక్ట్స్ మొత్తం డిస్ప్లే చేసినట్టుగా చూడొచ్చు.
మొత్తము చిన్నపిల్లల దగ్గర నుంచి 3D ప్రింటింగ్ లాంటి ప్రాజెక్ట్స్ని పక్కన పెడితే ప్యూర్ ఎలక్ట్రానిక్స్, కోడింగ్ అండ్ AI అండ్ ఎలక్ట్రికల్స్ మీద ఉన్న ప్రాజెక్ట్స్ ఇంక్లూడింగ్ VR గేమ్స్ కావచ్చు, VR సెటప్స్ కావచ్చు, రోబో సాకర్స్ కావచ్చు, సుమో రోబోట్స్ కావచ్చు, AI విజువలైజేషన్ కావచ్చు, మిలిటరీ బేస్డ్ రోబోట్స్ కావచ్చు, రాడర్ టెక్నాలజీస్ కావచ్చు, ఇవన్నీ 322 ప్రాజెక్ట్స్ ఉన్నాయి మొత్తము. ఆల్మోస్ట్ మా స్కూల్లో ఉన్న 2000 స్టూడెంట్స్ అందరూ దీంట్లో ఏదో ఒక ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యే ఉన్నారు. సైకిల్ కూడా తయారు చేసినట్టున్నారు. పిల్లలు ఎలక్ట్రికల్ సైకిల్ని రెడీ చేయడము, ఎలక్ట్రికల్ బైక్ని రెడీ చేయడము, అండ్ చాలా వరకు కార్స్లోనే డైరెక్ట్గా ఆల్కహాల్ డిటెక్షన్ సిస్టమ్ పెట్టడం. సో ఎవరన్నా ఆల్కహాల్ తీసుకొని కార్ ఎక్కితే ఇంజన్ స్టార్ట్ అవ్వకుండా ఉండేటట్టు చేయడము, ఇవన్నీ కూడా. అండ్ ఎలక్ట్రికల్ బైక్ చాలా రీసెంట్గా అనుకున్న ప్రాజెక్ట్, అది చాలా తొందరగా చేశారు, చాలా బాగా చేశారు. ఎందుకంటే పెట్రోల్ షార్టేజెస్ కానీ, నెక్స్ట్ LPG షార్టేజెస్ కానీ నాకు పిల్లలు చెప్పినప్పుడు ఐ లైక్ ఇట్ వెరీ మచ్, వేర్ దే సెడ్ దట్ ఇండియా షుడ్ నాట్ బి డిపెండెంట్ ఆన్ ఆయిల్ ఆర్ ఎనీవన్ టు క్రియేట్ ఇట్స్ ఎనర్జీ రిసోర్సెస్ ఫర్దర్. సో లెట్ us కన్వర్ట్ ఎవ్రీథింగ్ ఇంటూ ఎలక్ట్రికల్ అనే దాంతో దే హ్యావ్ ఇమీడియట్లీ క్రియేటెడ్ ఇట్. They have changed the project overnight and they have immediately created it, which I'm very proud of those students especially. చూడొచ్చు, మొత్తానికి పిల్లల్లో ఉన్నటువంటి ఏదైతే సృజనాత్మకతను వెలికితీయడానికి ఇట్లాంటి ఫీస్ట్ అనేది చాలా యూజ్ అవుతుంది. రోబోటిక్స్ ప్రజెంట్గా ఉన్నటువంటి ఆధునిక ప్రపంచం అంతా రోబోటిక్ వ్యవస్థగానే ఉంది. ఏదైనా AI చాలా అన్ని రంగాల్లో విస్తరిస్తుంది. పిల్లలకు ఇప్పటి నుంచే ఇట్లాంటి పాఠాల్లో బోధించే విధంగా చేస్తే వాళ్ళకు ఫ్యూచర్లో మరింత అద్భుతాలు సృష్టిస్తారు. ముఖ్యంగా ఇండియా ఒక దేశం మీద ఆధారపడడం కాదు, తనకు తాను సమృద్ధి చేసుకోవడము, ఎన్నో తయారు చేసే విధంగా ఇప్పటి నుంచి పిల్లలు ఇట్లాంటి దాని మీద కనుక ప్రాజెక్ట్లో పూర్తిగా లీనమైతే తెలుసుకుంటే మరింత యంగ్ ఇండియా నూతనంగా విశ్వం మొత్తం భారత్ పైనే ఆధారపడే విధంగా, భారత్ని విశ్వం అంతా చూసే విధంగా తయారవుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్గా చెప్పచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్.